శ్రీమాత్రే నమః. సౌందర్య లహరిలోని 36 శ్లోకం యొక్క ఫలితము, దాని యొక్క అర్థము తెలుసుకుందామండి. అసలు సౌందర్య లహరి అంటేనే మహిమాన్వితమైన శ్లోకాలు. ఈ శ్లోకాల వల్ల మనకు కలిగిన అనారోగ్య సమస్యలన్నింటినీ కూడా ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క పవర్ ఉందన్నమాట. ఈ 36 శ్లోకానికి ఏం పవర్ ఉందో ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ మనము ఈ శ్లోక చదువుదాం. తవాజ్ఞాచక్రస్థం తపన శశికోటిద్యుతిధరం పరం శంభుం వందే పరిమిలిత పార్శ్వం పరచిత యమారాధ్యన్ భక్త్యా రవిశశిశుచీనామ విషయే నిరాలోకే లోకే నివసతి భాలోక భువనే. సో మనం ఇక్కడ తవాజ్ఞాచక్రస్థం అంటే అమ్మవారిని ఆజ్ఞాచక్రంలో నిలిపి శివునితో పాటు, అంటే ఆజ్ఞాచక్రం అంటే ఏంటి, మన కనుబొమ్మల మధ్యలో ఉన్న ప్లేస్ ఆజ్ఞాచక్రం. అక్కడ అమ్మవారిని మనస్ఫూర్తిగా ధ్యానించుకుంటూ ఉంటే అక్కడ అమ్మవారి పవర్ ఎలా ఉంటుందంట, కోటి సూర్యలోకాల కన్నా కోటి చంద్రలోకాల కంటే కూడా మించిన కాంతితో అమ్మవారు వెలిగిపోతారంట. అంత మహిమాన్వితమైన పవర్ అక్కడ ఉంటుందంట. అయితే పరం శంభుం వందే పరిమిలిత పార్శ్వం పరిచిత అంటే అమ్మవారితో పాటు శివయ్యను కూడా అక్కడ మనము ధ్యానించుకుంటే అమ్మవారు ఆ భక్తుని ఎక్కడికి తీసుకెళ్తారు, ఈ కోటి సూర్యలోకాల తర్వాత చంద్రలోకాల తర్వాత ఉన్న జ్యోతిర్లింగానికి తీసుకెళ్తారంట. అక్కడ శివుడు పార్వతిని మనము ఎంత చక్కగా పూజించుకుంటే మన కోరిక అంత తొందరగా తీరుతుంది అని. ఏ భక్తుడైతే ఇలా పరమశివుణ్ణి పార్వతితో సమేతంగా ఆజ్ఞాచక్రంలో కొలిచిన వాళ్ళకి కోరికలు తప్పకుండా తీరుతాయి. వాళ్ళు ఇంకా ఊర్ధ్వలోకాలకు వెళ్తారు కానీ మళ్ళీ మూలాచక్రానికి రాలేరు. అంత మహిమాన్వితమైన ఈ శ్లోకం చదవడం ద్వారా ఫలితం ఏంటి, మనలో ఉన్న మైగ్రేన్ ప్రాబ్లం ఉంటుంది కదా, ఆ ప్రాబ్లము తగ్గిపోతుంది. అలాగే బ్రెయిన్కి సంబంధించిన ఎలాంటి అనారోగ్యమైనా కూడా తగ్గిపోతుంది. బ్లడ్ క్లాట్స్ కావడం, ఆపరేషన్ అది అంటారు కదా, అలాంటివన్నీ కూడా తగ్గిపోతాయని ఈ శ్లోకం యొక్క మీనింగ్ అనమాట. అలా అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళకుండా ఈ శ్లోకం చదువుకుంటే 1000 సార్లు 2000 సార్లు చదివితే అయిపోతుందండి? కాదండి. ఈ శ్లోకం చదవడం ద్వారా అమ్మవారు మనకి ఒక మంచి దారి చూపిస్తారనమాట. ఇప్పుడు మన బ్రెయిన్కి సంబంధించిన ఆపరేషన్ ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఏ డాక్టర్ వెళ్ళాలి, ఎవరు మంచి వాళ్ళు, ఎలాంటి మందు తీసుకోవాలి, ఇవన్నీ కన్ఫ్యూజన్ లేకుండా ఈ శ్లోకం చదివి అమ్మవారిని ధ్యానించుకుంటూ చదవడం ద్వారా మనకి మంచి సజెషన్ దొరుకుతుంది, మంచి దారి దొరుకుతుంది అనమాట. అంతేకాదండోయ్, క్యాన్సర్ లాంటి మహమ్మారి రోగాలకు కూడా చెక్ పెట్టొచ్చంట. అలా మన కర్మ తగ్గిపోయి మనకి మంచి ఆరోగ్యం ప్రసాదిస్తుంది అనమాట. అలా దారి చూపుతుంది. మరి ఎన్నిసార్లు చదవాలి? అసలు బ్రెయిన్కి సంబంధించింది అంటే చాలా పెద్ద సమస్య కదండి. కాబట్టి దానికి ఈ శ్లోకాన్ని సంపుటీకరణం చేసి చదవాలి. సంపుటీకరణం అంటే ఒక శ్లోకం, ఇప్పుడు 100 శ్లోకాలు ఉన్నాయి ఇందులో. ఈ 36 శ్లోకం అమ్మవారు మనకి బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లం తగ్గించే శ్లోకం అని చెప్పుకున్నాము. సంపుటీకరణం ఎలా చేయాలంటే ఫస్ట్ శ్లోక చదవాలి, మళ్ళీ 36 శ్లోక చదవాలి, సెకండ్ 36, థర్డ్ 36, అలా 100 శ్లోకాల దాకా వెళ్ళి 36 శ్లోకాన్ని ప్రతిసారి ఒక శ్లోకం తర్వాత చదవాలి. దాన్ని సంపుటీకరణం అంటారు. అలా 108 సార్లు చదవగలుగుతామా? కష్టం. కాబట్టి ఇంకా అమ్మవారు మనకు సులువైన మార్గం ఏమి ఇచ్చారంటే, మీరు 11 సార్లు 21 సార్లు 108 సార్లు మీ ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు చదవండి. నైవేద్యం ఏం పెట్టాలి అంటే పరమాన్నం పెట్టాలి. అమ్మ పరమాన్నం రోజు తినలేమండి అంటే కొన్ని అటుకులు తీసుకొని అటుకులలో ఆవుపాలు వేసి కొంచెం బెల్లం, యాలకుల పొడి అంటే ఇలాచీ పొడి వేసేసి కూడా నైవేద్యం పెట్టచ్చు. లేదు మేము నైవేద్యాలు కూడా చేసి పెడతాము అనుకునే వాళ్ళు రోజు కొబ్బరికాయ కొట్టి ఒక అరటిపండు లేదా మినపగారులు అలా పెట్టేసి అలా మీరు మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే వరకు ఈ పోయం అంటే ఈ శ్లోకాలు చదివే వరకు మీరు అలా నైవేద్యాలు ఈ మూడిట్లో ఏదో ఒక నైవేద్యం పెట్టినా కూడా అమ్మవారి మనల్ని అనుగ్రహిస్తుంది. సో ఇలా మనం ఈ శ్లోకం ఎప్పుడు చదవాలి? ప్రాబ్లం తీవ్రతగా ఉన్నప్పుడు బ్రహ్మముహూర్తంలో చదివితే చాలా పవర్ ఉంటుందండి. లేకపోతే స్నానం చేసి ప్రశాంతమైన ప్లేస్లో కూర్చొని వెన్ను నిటారుగా పెట్టి ఒక దీపం, దేవుడి దగ్గర దీపం వెలిగించి మీరు ఈ శ్లోకాన్ని చదవండి. అలా మీ ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు రోజు 11 సార్లు 21 సార్లు 108 సార్లు చదివి ఇలా నైవేద్యం పెట్టడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది, మన ప్రాబ్లంని తగ్గిస్తుంది. ఓకేనా? శ్రీమాత్రే నమః.